అసభ్యకరమైన వీడియోస్ ఫొటోస్ చూపించి పిల్లల్ని చాలా లోపరచకపోయినా ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకు నచ్చినా నచ్చకపోయినా మన ప్రైవేట్ భాగాల్లో ఎవరైనా తాకితే అది అన్సేఫ్ టచ్. ఎప్పటి నుంచో కూడా దీనికి సంబంధించి ఒక సొల్యూషన్తో పడాలా చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుంది. అసలు దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి అనేది పడాలా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పడాల సూర్యప్రసాద్ మా దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దురదృష్టం ఏంటంటే అందరం పిల్లల కోసం పనిచేస్తాం. పేరెంట్స్ దగ్గర నుంచి మాలాంటి సంస్థలు, తర్వాత స్కూల్లో టీచర్లు, వార్డెన్లు, ప్రిన్సిపల్స్, ఎంఈఓలు, డిఈఓలు, స్టేట్ ఆఫీసర్సు, ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర నుంచి అందరం కూడా వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. వాళ్ళే మనం పనిస్తున్నారు, వాళ్ళమే బతుకుతున్నాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి మాత్రం రక్షణ భద్రత నో గ్యారంటీ. ఇది చాలా చాలా సిగ్గుపడాల్సిన విషయం. పాక్సో యాక్ట్ ఉంది, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అనే చాలా స్ట్రాంగ్ చట్టం ఉంది. అసలు అందులో ఏ విషయాలు ఉన్నాయో, అందులో ఉన్న క్లాజులు ఏంటో చాలామందికి అవేర్నెస్ లేదు. 12 years అండర్ 12 years చిల్డ్రన్స్ అందరికీ కూడా మేము అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేట్ పార్ట్స్ ఒకటి, సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, సేఫ్టీ రూల్స్, ఇట్స్ నాట్ మై ఫాల్ట్, ఇంటర్నెట్ సేఫ్టీ. మేము ఎటువంటి రూల్స్ చెప్తామంటే సేఫ్టీ రూల్స్లో SSGT అని ఒక టెక్నిక్ గురించి చెప్తామన్నమాట. ఎస్ అంటే స్టాప్, ఎస్ అంటే షౌట్, జీ అంటే గో అవే, టీ ఫర్ టెల్ అనమాట. లైక్ మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చెప్తాం. ఎందుకు అంటే గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు. అయితే వాళ్ళ ప్రైవేట్ భాగాల్లో తాకినా సరే వాళ్ళకి అది గుడ్ టచ్ ఏమో అనుకుని ఫీల్ అవుతారు. అంటే సాధారణంగా చిన్నపిల్లలకి అసలు ఏది మంచి ఏది చెడు అన్నది తెలీదు. సో ఎక్కడ టచ్ చేసినా సరే అది మంచినేమో అని అనుకుంటారు వాళ్ళు. కానీ మేము ఎలా చెప్తామంటే సేఫ్. ఇప్పుడు కొన్ని సందర్భంలో అమ్మాయిలకే జరుగుతుంది అన్సేఫ్ టచ్, మాకెందుకు ఈ క్లాస్ అనేది చాలా మంది మగపిల్లలు లెగ్స్ అడుగుతూ ఉంటారు. సో అమ్మాయిలకి ఎంత శాతం అయితే అన్సేఫ్ టచ్ జరుగుతుందో అబ్బాయిలకు కూడా అంతే శాతం జరుగుతుంది. పర్సనల్ సేఫ్టీ ఎడ్యుకేషన్ చెప్పడం వల్ల చాలా చిన్నపిల్లలకి యూజ్ ఉంది, అండ్ టీనేజర్స్కి యూజ్ ఉంది, అండ్ వాళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా యూజ్ ఉంది.